హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరొక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చానండి. మన ఛానల్లో ఒకప్పటి అమ్మమ్మల కాలం నాటి గుమగుమలాడే ఆవపిండి పులిహోర మీకు చూపించాలని అనుకుంటున్నానండి. అది ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా? చాలామంది ఈ పులిహోర చేదుగా ఉంటుంది, ఆవపిండి కలిపితే ఎక్కువ అని అనుకుంటారు. ఆ విధంగా కాకుండా మనము ఎంతో రుచికరమైన మంచి టేస్ట్ తోటి ఈ పులిహోర అనేది తయారు చేసుకుందాము. దానికంటే ముందు మనము రైస్ అయితే కడిగి స్టవ్ మీద పెట్టుకొని అన్నం ఉడికించుకుంటున్నానండి. ఈ రైస్ పులిహోరకి రెడీ చేయడానికి వండుతున్నాను అనమాట. ఇది కొంచెం వాటర్ ఉన్నాయి, ఇది మగ్గించుకొని మనము ఈ రైస్ని పక్కన పెట్టేసుకుందాము. దీనికంటే ముందుగా మనము చింతపండు అయితే ఒక పిరికెడు తీసుకున్నానండి. తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ రైస్ అయితే అయిపోవచ్చిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా ఆవపిండి పులిహోర అనేది చాలా రుచికరంగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే రైస్ పక్కన పెట్టేసినాను. చింతపండు అయితే చూసారు కదండి, నానబెట్టుకున్నాను. దీన్ని బాగా కలుపుకొని గుజ్జు అయితే చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. మనము ఈ పులిహోరకి కొన్ని దినుసులు అయితే యాడ్ చేస్తున్నానండి. వాటిని ఒక్కొక్కటికి మనము వేయించుకుందాం. అవేంటంటే ఫస్ట్ నేను కొన్ని దినుసులు తీసుకున్నానండి. అవేంటంటే ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మిరియాలండి. ఈ ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, మిరియాలు 2 స్పూన్స్ తీసుకున్నానండి. అన్నీ ఆవాలు మటుకు ఒక 4 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఆవు పిండి పులిహోర కాబట్టి ఆవాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. వీటిని దూరగా వేయించుకొని ఓ బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. దీనికి తర్వాత మనము పచ్చిశనగపప్పు అండి, ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిశనగపప్పు వేస్తే పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇవైతే ఒక 4 స్పూన్స్ అయితే తీసుకున్నానండి. వీటిని కూడా త్వరగా వేయించుకోవాలి. వీటిని విడిగా ఎందుకు వేయించుతున్నానంటే ఇవి వేగేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి తక్కినవి కూడా మాడిపోతాయి. అందుకని కలిపి కాకుండా విడిగా వేయించుతున్నాను. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకొని పెట్టేసుకుందాము. వీటిలో పల్లీలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవచ్చండి. ఈ పిండిలో ఈ పౌడర్లో మనము పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి ఒక 6-7 తీసుకున్నాను. వాటిని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఎల్లిపాయలండి ఒక 10 రెబ్బలు అయితే తీసుకున్నానండి. తీసుకొని వీటిని కూడా లైట్గా అట్లా వేయించేసుకొని ఒక పిరికెడు కరివేపాకు కూడా వేసుకున్నాను. అది కూడా త్వరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము వేయించుకున్న ఈ దినుసులన్నింటినీ మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవే మనము పులిహోరకి వాడే పౌడర్. ఇప్పుడైతే ఇదే పాన్లో మనము కొంచెం ఆయిల్ తీసుకున్నాము. మరి ఎక్కువగా ఆయిల్ అంటే ఒక 5-6 టేబుల్ స్పూన్ అయితే బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేసుకుంటే బాగుంటుందండి పులిహోరకి. నేనైతే ఒక పిరికెడు పల్లీలు అయితే తీసుకున్నానండి. నేను స్పూన్ లెక్కలు కాకుండా చేత్తోని వేసేసుకున్నాను. దాంతోపాటుగా జీడిపప్పు కూడా వేసుకొని ఈ 2 కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. పులిహోర కలుపుకునేటప్పుడు వీటిని యాడ్ చేసుకుందాం మనం. వీటిని కూడా దోరగా వేగాయి, వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పోపు దినుసులు, ఇంకా మనము చింతపండు పులుసుని ఉడికించుకోవాలి. దానికోసం నేను తాలింపు గింజలు అయితే వేసాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి దీనికి ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ ఎండుమిర్చి పులుసులో ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు అయితే వేసేసాను. ఇది బాగా వేసి ఉడికించుకోవాలండి. దీనికి మనము కొంచెం పసుపు, 1 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. వేసుకొని మంచిగా ఉడికించుకుందాము. ఇప్పుడు మనము ఈ దినుసులన్నీ మనము పౌడర్ చేసుకున్నాం కదండి, అవి అయితే నేను 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. దానివలన మనకి ఏం నష్టమేం లేదు. మనకు రుచికి ఎంత కావాలో వేసుకుంటూ కలుపుకోవచ్చు. తర్వాత సాల్ట్ కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంటే నేను చేత్తో వేసాను. నాకు ఆ విధంగా వేసుకుంటే నాకు తెలుస్తుందండి. అందుకని స్పూన్ లెక్క కాకుండా నేను పులుసు సరిపడా నేను సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఈ మిశ్రమాన్నంతటిని
కొంచెం సేపు ఉడికించుకుందామండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం మూత పెట్టి. ఇప్పుడు పులుసు అనేది బాగా ఉడకాలండి. ఇప్పుడు దీనికి నేను ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇంగువ వేసుకుంటే ఈ టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందండి, రెట్టింపు అవుతుంది రుచి. అందుకని ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి. చూడండి, ఈ విధంగా దగ్గరగా ఈ పులుసు అంటే చింతపండు పులుసు దగ్గరగా అయ్యే విధంగా ఇట్లా రావాలండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసేయాలన్నమాట. ఈ చింతపండు పులుసు ఉడికినప్పుడే, గుజ్జు ఉడికినప్పుడే మనకి పులిహోరకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసుకోండి. నిల్వ కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తే మనకి పులిహోరకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ విధంగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పులిహోరని కలుపుకుందాం అన్నమాట. ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. ముందైతే రైస్ అయితే తీసుకొని ఆరబెట్టుకుందాం. కొంచెం అన్నం అయితే మనకు తీసుకునేటప్పుడు కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి దాన్ని అంతటిని మనము పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. ఆ విధంగా అన్నం వేసుకుంటూ మనకి ఎంత మోతాదులో అయితే మనం కలుపుకోవాలో ఆ విధంగానే మనం రైస్ తీసుకోవాలి. తీసుకొని దానికి తగినట్లుగా మనము ఈ పులిహోర పులుసు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఆ అన్నం వరకు తీసుకున్నానండి, సరిపోయేంతగా తీసుకొని ఇప్పుడు చింతపండు పులుసు ఉంది కదండి, గుజ్జు, పులిహోర గుజ్జు, వీటి వేసుకుంటూ ఆ రైస్లోకి మెల్లిగా కలుపుకుంటూ ఉండాలండి. మనకి అన్నం అంతటా కలిసే విధంగా టేస్ట్కి తగినట్లుగా మనకు ఎక్కువ కొంచెం పులుపు కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇది మన చాయిస్ అన్నమాట. ఈ విధంగా గుజ్జు చేసుకుంటా పులిహోరనైతే కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఆవు పిండి పులిహోర అనేది ఈ విధంగా తయారు చేసుకోండి. నేను ఏ విధంగా చేశానో ఆ దినుసులన్నీ వేసుకొని ఆ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం మిగిలిన గుజ్జును స్టోర్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి ఈ పులిహోర. ఆవు పిండి పులిహోర రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, పల్లీలు కూడా యాడ్ చేశాను. ఈ విధంగా మీరు చేసుకొని టేస్ట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా చేరుతాయి అన్నమాట. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.